హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ లో ఖచ్చితంగా మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నా ప్రీవియస్ నాలెడ్జ్ మొత్తం షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాను, దాని గురించి ఎలా షార్ట్ కట్స్ నేర్చుకున్నాను, అవన్నీ వీడియో సిరీస్ లో ప్లాన్ చేసి చూపిస్తే ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ రియల్ టైం ఎలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేస్తున్నాం అనే మొత్తం చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రోగ్రామింగ్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుందని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. మోస్ట్లీ ప్రతి వీక్ ఒక మాడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది ఈ సి ప్రోగ్రామింగ్ సిరీస్ లో. సో స్టే ట్యూన్. అండ్ ఇఫ్ యూర్ సమ్వన్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్ గైస్. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతారు. బట్ ఇంట్రడక్షన్ అనే నెగ్లెక్ట్ చేయకండి, బికాస్ ఇది మీరు అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ కోడింగ్ లో ఇంకొంచెం కష్టం అవుతుంది. అంటే మీకు అసలు సింటాక్సెస్ అర్థం కావు, ఏంటిది అనే కన్ఫ్యూజన్ అయితే వస్తుంది ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ కోడింగ్. సో ఇంట్రడక్షన్ అయితే మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తున్నా. అండ్ without getting it, let's dive into the video. ఈ సి ప్రోగ్రామింగ్ సిరీస్ లో మనం ఏఎం మాడ్యూల్స్ లో ఏమేమి నేర్చుకుంటామో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. మనం ఫస్ట్ మాడ్యూల్ లో ఫస్ట్ స్టెప్స్ ఇంటూ సి అంటే సి గురించి ఇంట్రడక్షన్ అంటే ఈ మాడ్యూల్ లో తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 2 లో ద బిల్డింగ్ బ్లాక్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, టోకెన్స్, డేటా టైప్స్, ఇవన్నీ చూస్తాము. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 3 లో ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం దీంట్లో. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 4 దీంట్లో లూప్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ గురించి, అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అవన్నీ చూస్తాము. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 5 లో ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ మాడ్యూల్ 6 కాంపోజిట్ డేటా లైక్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ అంటే డేటాని ఏ విధంగా అరేంజ్ చేస్తాము, ఏమేం మెథడ్స్ ఉన్నాయి అవన్నీ చూస్తాము. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 7 లో డేటా టైప్స్ ని ఇంకా అడ్వాన్స్ గా మనం ఎలా స్ట్రక్చర్డ్ వేలో అరేంజ్ చేయొచ్చు, దానికి ఏ టైప్స్ ని యూజ్ చేస్తాం అనేది చూస్తాము. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 8 లో పాయింటర్స్ గురించి తెలుసుకుంటాం. మాడ్యూల్ 9 లో ఫైల్ హ్యాండ్లింగ్ గురించి చూస్తాం. And this is about the modules which will be discussed in this series. And ఇంకా మీకు ఏమైనా ఇంక్లూడ్ చేయాలి అనిపిస్తే just tell me in the comment section. I'll try to include that also. And let's start with our module 1. అసలు సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. వాట్ ఈస్ ఇట్ అనేది తెలుసుకుందాం. C is a procedural programming language. This means you write procedures or set of step-by-step instructions for the computer to follow. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి 2 టైప్స్ ఉంటాయి గైస్. వన్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అనదర్ వన్ ఈస్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఈ లాంగ్వేజ్ అనేది ఎందుకు కనిపెట్టారు, ఈ సీన్ ఎందుకు కనిపెట్టారు అనేది చూద్దాం. అనేది తెలుసుకుంటేనే కదా మీకు మొత్తం అర్థమయ్యేది. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ వి గివ్ టు కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ఒక టాస్క్ మనకి జరగాలి అంటే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. అది ప్రోగ్రామింగ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ కోడింగ్. కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్. ఇది జరగాలి అంటే నువ్వు ఒక లాజిక్ అనేది దానికి ఇవ్వాలి కదా. ఈ టాస్క్ జరగాలి అంటే ఆ లాజిక్ దానికి ఇస్తే దాన్ని యూజ్ చేసి అదైతే ఆ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కోడింగ్. ఇది ప్రోగ్రామింగ్ కి కోడింగ్ కి డిఫరెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే మెషిన్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాము. లైక్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, వీటిని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇవి ఎందుకు మెషిన్ ఓరియంటెడ్ అంటే మెషిన్ కి బాగా అర్థం అవుతుంది ఈ లాంగ్వేజెస్, మనుషులకి అర్థం కాదనమాట. మనుషులకి ఏం అర్థం అవుతుంది, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇవి కదా మన న్యాచురల్ లాంగ్వేజెస్. బట్ ఇవి మెషిన్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ కాబట్టి హార్డ్వేర్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి అర్థం అవ్వేది చాలా తక్కువ. అంటే మనం చాలా ఎఫర్ట్స్ పెడితేనే అది అర్థం చేసుకోగలుగుతాం అనమాట. సో కొంచెం టఫ్ గా ఉంటుంది ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి. వెరస్ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ సి, పైథాన్, జావా ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అన్ని మనం ఇంగ్లీష్ లో కోడ్ చేస్తాం అనమాట. అంటే ఇంగ్లీష్ లో రాసి దానికి మిషన్ అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. మిషన్ కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ వన్స్ మాత్రమే అది అర్థం చేసుకోగలుగుతుంది. బట్ మనకేం అర్థమవుతుంది, మనకి ఇంగ్లీష్, తెలుగు ఇవే కదా అర్థమయ్యేది. సో మన లాంగ్వేజ్ లో యూజ్ చేసుకొని ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి, దాని చేత పర్ఫామ్ చేయించడానికి ఈ లాంగ్వేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాం. అసలు సి ఏంటి అనేది ఒక్కసారి మీరు ఇక్కడ చదివితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ సి. ఆపరేటింగ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం మనం సిని. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. లైక్ మీరు ఈసీ స్టూడెంట్స్ ఆర్ ట్రిపుల్ ఈ అయితే ఈ సి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఎంత డెప్త్ లో నేర్చుకోగలిగితే అంత మంచిది. నెక్స్ట్ కంపైలర్ డిజైన్ లో గేమింగ్ అండ్ యానిమేషన్స్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటాబేసెస్ అండ్ బ్రౌజర్స్. ఈ అప్లికేషన్స్ మొత్తంలో మనం సి అనేది యూజ్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. అసలు ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక కోడ్ ని రాయాలి, ఒక లాజిక్ ని రాయాలి అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. లైక్ దానికి హెడ్, బాడీ, టెయిల్ అనేది ఉంటది కదా. లైక్ మనం వీడియోలో కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది చెప్తాం, ఆ తర్వాత మెయిన్ టాపిక్ లోకి వస్తాం, నెక్స్ట్ లాస్ట్ అండ్ థ్యాంక్ యూ అనేది చెప్తాం. ఇలా ఒక ప్రతి దానికి స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సిమిలర్లీ సి ప్రోగ్రామ్ మనం రాసేటప్పుడు కూడా దీనికి ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి, హెడర్ తో స్టార్ట్ చేస్తాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. దీన్ని ఏమంటాము, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. stdio.h అనేది స్టాండర్డ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అన్నమాట. ఈ ప్రింటర్ స్కానర్ స్టేట్మెంట్స్ గురించి మనం నెక్స్ట్ మాడ్యూల్స్ లో మాట్లాడుకుందాం. బట్ stdio.h అనేది స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్ ఫైల్ అన్నమాట. దీంట్లో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి ఇన్బిల్ట్ గా డిక్లేర్ చేసి ఉంటాయి, డిఫైన్ చేసి ఉంటాయి. మనం దీనికి మళ్ళీ కోడ్ రాయకుండా ఒక ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఇన్బిల్ట్ గా ఆ హెడర్ ఫైల్ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మీకు కొంచెం అర్థం కాకపోయినా ఈ టర్మినాలజీస్ ఓకే, లీవ్ ఇట్. బట్ దీని గురించి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ అన్నమాట. లైక్ ఇప్పుడు మన హౌస్ ఉంది, ఆ హౌస్ కి గేట్ ఉంది. ఈ గేట్ బయట ఫర్నిచర్ పెట్టామనుకోండి, మనం వాడడానికి అవుతుందా? అవ్వదు కదా. ఇంటి లోపల ఉంటే ఫర్నిచర్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ మెయిన్ ఫంక్షన్ అనేది యాక్ట్స్ యాజ్ ఎ గేట్. దీని లోపల రాసే కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇంట్ మెయిన్ అని ఎందుకు పెడుతున్నాం అంటే, ఆల్వేస్ రిటర్న్ విత్ అన్ ఇంటీజర్. అండ్ ఈ మెయిన్ కి పక్కన బ్రాకెట్స్ ఉన్నాయి కదా, వీటిని పరాంథసిస్ అంటాం. దీని లోపల ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాం అన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి మనం ఫర్దర్ గా ఫంక్షన్స్ గురించి చూసేటప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ ఒక్కసారి ఐడియా రావడానికి ఇదంతా చెప్తున్నాను. అండ్ ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, కర్లీ బ్రేసెస్ లోపల కోడ్ అయితే రాస్తాం అన్నమాట. ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఒక టాస్క్ కి అని అనుకుంటామో అది కర్లీ బ్రేసెస్ లోపల అయితే మనం రాస్తాము. అండ్ నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్. ఈ వేరియబుల్ అంటే ఏం లేదు, ఒక వర్డ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఒక ఆల్ఫాబెట్ అవ్వచ్చు, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది అనమాట వేరియబుల్ అంటే. ఈ వేరియబుల్ డిక్లరేషన్ అనేది గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే, అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాము. ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. అంటే మెయిన్ ఫంక్షన్ లోపలే కాదు, బయట కూడా యాక్సెస్ చేయొచ్చు ఈ గ్లోబల్ వేరియబుల్ ని. అండ్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే, మెయిన్ ఫంక్షన్ లో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసినప్పుడు అది మెయిన్ లోపలే యూజ్ చేయాలన్నమాట. ఆ కోడ్ లోనే యూజ్ చేయాలి, బయట యూజ్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. సో లోకల్ అండ్ గ్లోబల్ కి అది డిఫరెన్స్. అండ్ ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఇన్సైడ్ ద మెయిన్ అనేది చూస్తాము. ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఏంటి వేరియబుల్, ఏ అనేది వేరియబుల్ అన్నమాట. ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఈ 10 అనేది వేరియబుల్ ఏ లోపల స్టోర్ అవుతుంది అనమాట. ఈ 10 ఏంటి, ఒక ఇంటీజర్ కదా. సో ముందర ఇంట్ అనే కీవర్డ్ తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ డేటా టైప్. అండ్ ఇక్కడ ఇచ్చాను చూడండి, దిస్ ఈస్ వేర్ యూ డిక్లేర్ ద వేరియబుల్స్ యూ విల్ సీ ఇన్ యువర్ ఫంక్షన్. హియర్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఇంటీజర్ వేరియబుల్ నేమ్డ్ ఏ అండ్ గివింగ్ ఇట్ ఎ వాల్యూ ఆఫ్ 10. ఈ ఈక్వల్స్ అనేది మనం ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ బాడీ. ఈ బాడీ లోపల ఏదైతే మీకు వర్క్ జరగాలి, సమ్ టాస్క్ షుడ్ బి డన్ రైట్. ఇప్పుడు లైక్ కుకింగ్ చేద్దాం అనుకుంటే మనం ఇంగ్రీడియంట్స్ అవంతా రెడీ చేసి పెట్టుకుంటాం. బట్ ఎక్కడ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది, మనం స్టవ్ ఆన్ చేసి అవి మొత్తం కుక్ చేసినప్పుడు కదా. సిమిలర్లీ బాడీలో లాజిక్ రాస్తాం, ఏదైతే ఒక టాస్క్ జరగాలి అనే దాని లాజిక్ ఇక్కడ రాస్తాము బాడీలో. దిస్ ఇస్ వేర్ ద యాక్చువల్ వర్క్ గెట్స్ డన్. ఇట్ కెన్ ఇన్వాల్వ్ క్యాలిక్యులేషన్స్, డెసిషన్ మేకింగ్, ఆర్ ఇన్ దిస్ కేస్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ వేరియబుల్ ఏ టు ద స్క్రీన్. ఇప్పుడు ఏ అనేది 10 ఇచ్చాము, కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఏకి 10 అసైన్ చేశారు అని. బట్ అవుట్ సైడ్ స్క్రీన్ కి ఎలా డిస్ప్లే చేస్తాము? సో అవుట్ సైడ్ స్క్రీన్ కి అంటే మనకి తెలియడం కోసం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద అవుట్పుట్ స్టేట్మెంట్ అన్నమాట. మనం ఫర్దర్ గా నెక్స్ట్ మాడ్యూల్ లో డిస్కస్ చేస్తాం, దీని గురించి డీటెయిల్ గా ఏం కాలేదు. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. లాస్ట్ లో రిటర్న్ 0 అయితే పెడతాం. దిస్ స్టేట్మెంట్ రిటర్న్స్ ఎ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్. ఇన్ మెయిన్ ఫంక్షన్ రిటర్న్ 0 signals to the operating system that the program executed successfully. This should be at the last statement. ఈ రిటర్న్ 0 ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ ఎండ్ లో లాస్ట్ మొత్తం కోడ్ మొత్తం రాసేసిన తర్వాత, ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కోడ్ మొత్తం రాసేసిన తర్వాత లాస్ట్ లో రిటర్న్ 0 అయితే ప్లేస్ చేయాలి ఉంటుంది. అండ్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇస్ హలో వరల్డ్. హలో వరల్డ్ ప్రింట్ చేయాలి. ఇక్కడ అసలు స్టేట్మెంట్ దేన్ని అంటున్నా, ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఆ లైబ్రరీని రాసాం.
అండ్ నెక్స్ట్ ఇంట్ మెయిన్, ద మెయిన్ ఫంక్షన్ వేర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్. ఈ మెయిన్ ఫంక్షన్ కింద ఓపెన్ కర్లీ బ్రేసెస్, దీని లోపల రాసిన కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్, ఈ బయట స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ 0, ఈ మధ్యలో ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అనేది రాసాం. దీని లోపల ఏంటి, ఈ డబుల్ కోట్స్ మధ్యలో రిప్రజెంట్ చేసింది ఏదైనా ఒక స్టేట్మెంట్ అవుతుంది, అది ఈ ప్రింట్ ఎఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కంపైలేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ కి నేచురల్ లాంగ్వేజ్ అర్థం కాదు, అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇవేం అర్థం కాదు, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. సో మనం ఇప్పుడు రాసినంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ లోనే రాస్తున్నాం. ఈ మెయిన్, ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, హలో వరల్డ్, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇంగ్లీషే కదా, మరి దానికి ఎలా అర్థమవుతున్నాయి చెప్పండి. ఇది నేచురల్ లాంగ్వేజ్, మనం రాస్తున్న కోడ్ మొత్తం నేచురల్ లాంగ్వేజ్. సో దిస్ వేర్ ద కంపైలర్ కమ్స్ ఇన్. ఇక్కడ మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకడు ఏ, ఇంకొకడు బి. ఈ ఏ వాడికి తెలుగు వచ్చు, హిందీ రాదు. ఈ బి వాడికి హిందీ వచ్చు, తెలుగు రాదు. ఇప్పుడు ఈ ఏ వచ్చేసి బితో కమ్యూనికేట్ చేయాలి, బట్ ఏ వాడికి హిందీ రాదు కదా, తెలుగునే వచ్చు. అండ్ బి వాడికి తెలుగు రాదు. వీళ్ళిద్దరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ట్రాన్స్లేటర్ అంటాం మనం. లైక్ ట్రాన్స్లేటర్ ఆర్ ఎల్స్ థర్డ్ పర్సన్, తన నేమ్ సి. సి అనేవాడు హిందీ వచ్చు, తెలుగు వచ్చు. సో ఈజీగా వీళ్ళిద్దరికి మధ్య ఉండి ట్రాన్స్లేట్ అయితే చేయొచ్చు కదా. లైక్ ఏ ఇది చెప్పాడు అని చెప్పేసి బికి హిందీలో అర్థమయ్యేలా చెప్పడం, అండ్ బి చెప్పింది తెచ్చి ఏకి తెలుగులో చెప్పడం. సో ఈ సి వాడు ఎలా యాక్ట్ చేస్తున్నాడు, ట్రాన్స్లేటర్ గా యాక్ట్ చేస్తున్నాడు. సేమ్ ఇక్కడ సి అనేది కంపైలర్ అనమాట. కంపైలర్ ఏం చేస్తుంది, మనం నేచురల్ లాంగ్వేజ్ లో రాసే దాన్ని మొత్తం తీసుకెళ్లి ఏం చేస్తుంది, మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుంది. సో దట్ కంప్యూటర్ విల్ అండర్స్టాండ్. మళ్ళీ సేమ్ ని తీసుకొని వచ్చి మనకి ఎలా డిస్ప్లే చేస్తుంది, నేచురల్ లాంగ్వేజ్ లోనే డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ కంప్యూటర్ లాంగ్వేజ్ లో డిస్ప్లే చేస్తే మనకు అర్థం కాదు. సో ఇక్కడ సి అనే వాళ్ళు ఎవరు, కంపైలర్. పైథాన్ లో అయితే ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం, సి లో కంపైలర్ యూజ్ చేస్తాం. అసలు కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన కోడ్ మొత్తం లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. ఒక లైన్ లో ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ అక్కడే చూపిస్తుంది, మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూపించదు అనమాట. కంపైలర్ లో ఎర్రర్ వచ్చింది అనుకో, ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూపిస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అనేది అలా కాదు. పైథాన్ లో ఏ లైన్ దగ్గర అయితే ఎర్రర్ వచ్చిందో ఆ లైన్ దగ్గర ఎర్రర్ చూపించేసి మిగతా కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం, ఇద్దరు వెయిటర్స్ ఉన్నారు. ఒక వెయిటర్ ఒకలా వర్క్ చేస్తారు, ఇంకో వెయిటర్ ఇంకోలా వర్క్ చేస్తారు. ఏ అనే వెయిటర్ ఏం చేస్తాడంటే వచ్చిన ఆర్డర్స్ ని మొత్తం ఒకేసారి నోట్ చేసుకొని ఒకేసారి చెఫ్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ మొత్తం ఇస్తాడనమాట. ఆ ఆర్డర్స్ మొత్తం చెఫ్ ప్రిపేర్ చేయగానే మొత్తం ఆర్డర్స్ ఒకేసారి కలెక్ట్ చేసుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది బి పర్సన్ అనుకుందాం. ఇక్కడ వీడేం చేస్తాడంటే ఒక్కొక్క ఆర్డర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకొని చెఫ్ దగ్గరికి వెళ్తాడు, ఈ ఆర్డర్ అని చెప్పేసి ఇస్తాడు. ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ అనేది తీసుకుంటాడు. ఇలా ఇంటర్ప్రిటర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ అ పర్సన్ బి అనమాట. బి అనే పర్సన్ ఇంటర్ప్రిటర్, ఏ అనే పర్సన్ కంపైలర్. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి చదవండి. ద కంప్యూటర్స్ ప్రాసెసర్ however only understands the machine code, that is ones and zeros. The compiler is the translator that converts your source code into the machine code. అండ్ నెక్స్ట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఇది ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ న్యూ అయితే కోడింగ్ చేయడంలో ఒకసారి ఇది ట్రై చేస్తేనే మీకు కొంచెం ఐడియా వస్తుంది. మీరు ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎంతూసియాస్టిక్ గా ఉంటారు. మీరు హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని చూసారు కదా, ఎలా ప్రింట్ చేస్తున్నాం అనేది. సేమ్ వే మీ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ ని ప్రింట్ చేయాలి. ఇలా ఎగ్జాంపుల్ అవుట్పుట్ అయితే రావాలి. మై నేమ్ ఇస్ లలిత అండ్ ఐఎమ్ స్టడీయింగ్ ఎట్ ఏయు. ఇలా మీరు కోడ్ అయితే రాయాలి. ఒక్కసారి బ్రేక్ తీసుకోండి, ఇక్కడ ఒకసారి పాజ్ చేసి ఈ వీడియోని ఒకసారి ట్రై చేయండి రాయడానికి కోడ్ ని. సొల్యూషన్ చూద్దాం. లైక్ దీన్ని 2 ways లో సాల్వ్ చేయొచ్చు. మనం 2 ప్రింటర్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసి ఫస్ట్ దాంట్లో ఒక లైన్ ఇస్తాం, నెక్స్ట్ దాంట్లో ఈ లైన్ అయితే ఇస్తాం ఏదైతే ప్రింట్ అవ్వాలో. ఆర్ ఎల్స్ మనం ఒకే లైన్ లో మొత్తాన్ని సింగిల్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఇలా రాయొచ్చు. మై నేమ్ ఇస్ లలిత. ఈ స్లాష్ ఎన్ అనేది ఉంది కదా, ఈ స్లాష్ ఎన్ అంటే ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లో స్పేసెస్ అనేది కన్సిడర్ చేయాలన్నమాట. పక్క పక్కన ఇచ్చేస్తుంది మీరు రాసిన స్టేట్మెంట్స్ అయినా ఏదైనా. సో స్లాష్ ఎన్ ఏంటి అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళు అని చెప్పడానికి స్లాష్ ఎన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 2 సొల్యూషన్స్ మీకు అర్థమైందని అనుకున్నాను. ఇంకా ఇది బేసిక్ ఓవరాల్ సి గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏమైనా మీకు టాపిక్స్ తెలుసుకోవాలి అనుకున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ డౌట్ లేకపోతే వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయండి. అండ్ yeah, that's all about this video. This is Lalita signing off. Let's see with another module.